మనందరం కూడా కలిసి ఉండాలని చెప్పి తండ్రి యొక్క అభిష్టాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 19:20లో చెప్తాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, ఊరికే సంధి చేయలా, శిలువ రక్తం చేత సంధి చేశాడు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. ఇంత కష్టపడి శిలువ మరణాన్ని తీసుకుని వస్తే, శిలువ మరణం ద్వారా సృష్టికర్త అయిన దేవుడు మనలను తిరిగి జన్మింపజేస్తే, మరలా వీరేం చెప్తున్నారంటే అబద్ధ బోధకులు, దుర్బోధకులు, వీరి గురించి జాగ్రత్తగా ఉండమని కొలసీలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తున్నారు పౌలు గారు. మీరు ఎపఫ్రా ద్వారా మీ సంఘం ఎంతో నిరీక్షణ కలిగి జీవిస్తుంది, దేవుని పరలోక రాజ్యం నిమిత్తం నిరీక్షిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమ కలిగి చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఈయన గురించి మీకు తప్పుడు దోవలు ప్రవేశించాలని చెప్పేవారు ఉంటారు. కాబట్టి ఆయన పుట్టినవాడు అని చెప్పి పుట్టినరోజులు చేస్తారేమో. ఆ పుట్టినరోజులు చేస్తున్నటువంటి వారు ఆ రోజుల్లో ఉండే ఉంటారు. అందుకనే పుట్టినరోజులు ఏమి ఉండవు అని చెప్పటానికి ఈ వాక్యం ఉంది. ఇందులో ఎక్కడుంది పుట్టినరోజు లేదని అంటే, ఉందని చూపించండి. పోనీ ఉందని చూపించలేరు. ఆయన పుట్టినరోజు పలానా రోజున ఉందని చూపించలేరు. ఎప్పుడో ఒకప్పుడు పుట్టే ఉంటాడుగా అన్న ఉద్దేశంతో ఒక డేట్ పెట్టుకున్నాం, ఆ డేట్ ప్రకారం మేము చేస్తా ఉన్నారు. ఇది తప్పు. మీరు ఒక డేట్ నిర్ణయించడానికి మీరెవరు? ఒకవేళ దాటిపోయిన డేట్ చేస్తున్నారా, వచ్చిన డేట్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మీకు తెలియదు. కానీ మీరు ఒక డేట్ పెట్టుకున్నారు. కానీ డేట్ అయితే ఆయన ఇస్తే అది ఆయన శిష్యులే చేసేవాళ్ళు, వాళ్ళ తల్లి కూడా చేసేది. తల్లి చేసేది, శిష్యులు చేసేవాళ్ళు. పౌలు గారన్నా చేసేవాడు కనీసం. పోనీ తీతు తిమోతి గారి దగ్గర వచ్చేవారికన్నా చేసేవాళ్ళు. బైబిల్లో ఎక్కడా కూడా లిఖించబడలేదు. ఆయన పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు. కాబట్టి ఆయన ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి పుట్టినరోజులని చెప్తారేమో, జాగ్రత్తగా ఉండు కొలసీ సంగమా అని చెప్పి 60వ సంవత్సరంలోనే క్రీస్తు వారి తర్వాత 60 సంవత్సరాలు రాయబడుతున్నటువంటి ఈ యొక్క పత్రికలోనే, సుమారుగా రాయబడుతున్న ఈ పత్రికలోనే అప్పటికే యేసుక్రీస్తు వారి పుట్టినరోజులు చేసేవాళ్ళు తయారైపోయి ఉండొచ్చు, చిన్నగా. కాబట్టి ఆయన ఇక్కడ పుట్టాడు. ఆయన ఎన్నిసార్లు పుట్టాడు? ఒకటేమో మరియ గర్భం ద్వారా, అలాగే రెండోసారి బాప్తిసం ద్వారా, అలాగే మూడోసారి ఇక్కడ ఆది సంభూతుడయ్యాడు, ఫస్ట్ బోర్న్, మొదటి సంతానముగా, మొదటిగా పుట్టినవాడు, మొదటి సంతానము. ఏ విషయంలో? ఆత్మ విషయంలో. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించితేనే గాని నిత్యరాజ్య పరలోక రాజ్యం ప్రవేశించలేడని చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే నికోదేము గారి విషయంలో. ఆ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆత్మ మూలంగా జన్మించిన వాడే. మరి ఇక్కడ ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఈ పండగ చేయడానికి ఎందుకని కుదరలేదు అంటే, వీళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారి యొక్క ఈస్టర్ అని, తర్వాత అదేంటి గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, ఆ తర్వాత రకరకాలుగా ఏది పడితే అది ఒక పండగ కింద చేయాలని. కానీ వీళ్ళు డేట్లు నిర్ణయించుకోవాలా, మాసాలను బట్టి నిర్ణయం చేసుకుని ఇవి కూడా చేస్తున్నారు. అప్పుడు పుట్టినరోజు అని చెప్పరు, వాటికి వేరే విధంగా చెప్తారు. మరి ఆది సంభూతుడు ఎప్పుడయ్యాడో తెలుసా అంటే తెలియదు వీళ్ళకి. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత ఆది సంభూతుడు అయ్యాడు. అయిన తర్వాత ఏంటన్నది చెప్పరు. అది దానికి డేట్ లేదు, దానికి ఇంకా నిర్ణయించాల. రాబోయే రోజులు అది కూడా నిర్ణయించేస్తారు. సో కాల్డ్ పాస్టర్స్ అందరూ కూడా ఏర్పాటయ్యి, ఈ కార్పొరేట్ పాస్టర్స్ అంటారు కదా, వీళ్ళందరినీ కూడా బాగా ధనాన్ని సంపాదించిన వారందరినీ కూడా కార్పొరేట్ పాస్టర్స్ అని చెప్పి ఒక నామకరణం ఉంది. వీరందరూ కూడా ఏర్పాటు చేసి గ్యారెంటీగా ఆది సంభూతుడైన రోజును కూడా వీరు ప్రకటించేస్తారు. అంటే వీరు ఏది చెప్తే అది నడిసిద్ది. ఇక్కడ బైబిల్తో ప్రామాణికం కాదు, బైబిల్ అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వారే నియంతలైపోతున్నారు. మనం చూసినట్లయితే బైబిల్ ఎట్టి బస్సులో తప్పిపోకుండా ఉండటం కోసం మనకి ఇచ్చారు. ఒక సేవకుడు మనకి ప్రామాణికం కాదు. యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవునికి నిజమైన సేవకుడిగా వచ్చాడు. అనేక సేవకులు మోసం చేశారు. వారికి ఇచ్చినటువంటి దాన్ని వారికి చూపించిన దాన్ని, ఇచ్చినటువంటి హోదాన్ని వాళ్ళు వినియోగించుకోలేదు. ఎవరి ఎడల కనికరం చూపించలేదు. కనికరం చూపించకుండా అందరిని దోచుకున్న వారిగా మన పాత నిబంధన గ్రంథంలో చూడగలము. రాబోతున్న నిజమైన సేవకుడి గురించి కీర్తనకారులు ఎదురు చూశారు, పితరులు ఎదురు చూశారు, ప్రవక్తలు ఎదురు చూశారు. అలాగే
వచ్చినటువంటి ఆయన్ని మనము చూసాము. ఆయనే నిజమైన సేవకుడు. ఈ సేవకుడిని దాటి మనం వెళ్ళకూడదు. ఈ సేవకుడు రాయించినటువంటి ఈ బైబిల్‌ని మనం కొనసాగించాలి. అప్పుడు ఆయన సంకల్పంలో మనం ఒక యుద్ధ సన్నద్ధులమై ముందుకు సాగగలము. అందుకని కొలస్సీ సంఘానికి ఆయన చెప్తున్నాడు, మీరు యుద్ధ సన్నద్ధులై ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని చెప్తాడు. ఈ కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో ఫుట్‌నోట్‌లో రాయబడుతుంది. యుద్ధ సన్నద్ధులై ఉండండని. అందుకనే స్థిరంగా ఉండండి. పుట్టినరోజులు చేయమాకండి. క్రిస్మస్ చేయమాకండి. క్రిస్మస్ చేయటం సువార్త కాదు. చెయ్యట్లేదంటే ఆశ్చర్యపోతారు. అప్పుడు సువార్త చెప్పాలి. సువార్త అందరూ క్రిస్మస్ చేస్తున్నారు. మీరు క్రిస్మస్ ఎందుకు చేయరు అని అంటే, అది ఎందుకు చేయము అన్నది మనం వివరించి చెప్పాలి. నన్ను ఒక తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆయన పెద్దాయన మార్వాడీస్ ఆయన అడిగాడు. వీళ్ళు మన పండగలకి ఆళ్ళ పండగలకి మనం వెళ్తాం. వీళ్ళు మన పండగలు రారని. ఏమయ్య వస్తారా అంటే నేనన్నాను, అసలు మేము పండగే చేసుకోమన్నా. అవునా? పండగ చేసుకోకపోవడం ఏంటి? క్రిస్మస్ బాగా గ్రాండ్‌గా చేస్తారుగా. మేము రమ్మన్నప్పుడు వస్తాం. మేము చాలామంది పిలుస్తారు ఎళ్తాము. మా పండగలకు మాత్రం రారన్నాడు. అది మా సంబంధం లేదండి. మేము పండగలంటూ చేసుకోము. పండగలు చేయమని మా బైబిల్ చెప్పట్లేదు. ఇప్పుడు మేము పండగలు చేసుకోకూడదని చెప్పి సువార్త చెప్పా. ఆయన ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి ఆయనకున్నటువంటి ఆలోచన కొద్ది మార్పొచ్చింది. ఎందువల్ల రాగలిగిందంటే ఆయన చాలా మంచి చదువుకున్న ఆయన. ఐఏఎస్ ర్యాంకు వరకు చదువుకున్నారు. ఉద్యోగం ఒకటి రాలేదంతే కలెక్టర్‌గా. ఆయన వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఇది నేను చదవాలి నాకు బైబిల్ అన్న ఆలోచన ఆయనకొచ్చింది. ఎందువల్ల నేను అన్నీ చదివాను గానీ, నాకు అన్ని సంగతి తెలుసు. బైబిల్ ఒకటే తెలీదు. నేను వారం రోజుల్లో దాన్ని చదవగలను. వారం రోజుల్లో మొత్తం బైబిల్‌లో ఏముందో నేను చెప్పేస్తాను అన్నారాయన. అంటే బైబిల్ చదవాలన్న ఆకాంక్ష ఆయనకి రావటానికి నేను క్రిస్మస్ చేయనన్నప్పుడు ఆయనకి ఆ ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతోటి ఆయన ఐఏఎస్ ర్యాంకు చదివి ఈయనతో పాటు ఉన్నవారు కలెక్టర్లుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరితో పాటు ఉన్నవారు కలెక్టర్లుగా ఉన్నారు. అంత అంటే ఆయన సంపాదించినటువంటి జ్ఞానం అటువంటిది. ఆయన ఏ విషయాన్నైనా సరే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఆయన. పండగలు చేసుకోకపోవటం ఏంటని అడిగారాయన. పండగలు చెయ్యొద్దని చెప్తున్నారు. చేస్తే మేము అది శాపానికి సంబంధించింది. శాపం అవుతది. అది మేము చేయకూడదు. కానీ మరి చేస్తున్నారు గదా! అంటే తెలీదు వాళ్ళకి. మరి చెప్పేవాళ్ళు గూడా లేరు. కాబట్టి చేయకూడదు. ఈ విషయం నాకు గూడా తెలీదు. 2, 3 సంవత్సరాల తర్వాత నుంచి నేను గూడా నేర్చుకున్నాను. నాకు గూడా తెలీదు చేయకూడదని. అనేకులన్నారు. క్రిస్మస్ రాయనప్పుడు చేస్తున్నారేంటంటే, ఈళ్ళని అడిగినప్పుడు వీళ్ళందరూ గూడా ఏం చేశారంటే దాటేసేసారు ఆ విషయాన్ని. వీరికి తెలుసు. కానీ ఆ విషయాన్ని దాటేసేసారు. ఎందుకంటే ఆ విషయాన్ని చెప్పలా. ఎందుకంటే వారు ఆచరించట్లేదు గదా! ముందు చేయాల్సొస్తది గదా! చెబితే చేయాలి. ఇప్పుడు నేను ఆయనకి పండగ చేయనని చెప్పి రేపు పొద్దున్న నేను పండగ చేశాననుకో ఎంత తప్పవుతుంది? తప్పే గదా అది. కానీ వీళ్ళు గూడా ఏంటంటే చెప్పకుండా పండగలు చేస్తున్నారు. చెప్పపోవటం తప్పు. ఎందుకని? నేను చెయ్యాలనే ఉద్దేశంతోటి చెప్పకుండా ఉండటం తప్పు. నేను చేయకుండా నిలబడినప్పుడు సువార్త అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడింది పండగ వారికి చేయటానికే. పండగ మనం చేసుకోవటానికి కాదు. కొలస్సీలు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఉంది. ఆత్మగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని, కొత్త శరీరాన్ని, దేహాన్ని ధరించినటువంటి యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చూడగలము. అది సంఘానికి శిరస్సుగా ఆయన జన్మించాడు. ఇది తండ్రి యొక్క అభిష్టము. సర్వ సంపూర్ణత ఆయనలో నివసించాలని. అది అదృశ్యమైనవా, దృశ్యమైనవా అన్నిటిలో కూడా ఏకం చేసి మొదటిగా ఆయన జన్మించాడు. ఈ జన్మ కావాలి. ఈ జన్మ కొరకు నువ్వు మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా అంటాడు నికోదేము. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండి నీకు తెలీదా అంటున్నాడు ఆయన. అంటే ఇశ్రాయేలుకు బోధకుడికి ముందే తెలియాలది. మరి నేటి బోధకులకు కూడా ఏం తెలిసింది? ఇశ్రాయేలు బోధకుడైన తెలీదా నీకని చెప్పి దేవుడు ఎంత గట్టిగా ఆయన్ని అంటున్నాడో అది. ఏమంటాడంటే శరీరం మూలంగా అని రాస్తుంటే యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? 10వ వచనం 3వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలునకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? ఎవరైనా? సృష్టికర్త దేవుడు. దీన్ని నియమించింది దేనికి? ఇశ్రాయేలుకు బోధకుడిగా. నీకు బోధకుడివై ఉండి నీకు తెలీదా? ఎరగవా నువ్వు? ఎరగనప్పుడు నువ్వు ఎందుకు నాకు ఎవరికి బోధకుడివి నువ్వు?
నువ్వు స్టేజీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎవరికి బోధకుడివి? సత్యానికి బోధకుడివా? అబద్ధానికి బోధకుడివా? సత్యానికి బోధకుడు అయితే నీ దగ్గర సంపద ఉండదు కదా, భూలోక సంపద. మరి సంపద పెట్టుకుని బోధిస్తున్నారంటే ఏంటి అర్థం? మేము అబద్ధానికి బోధకులం రా నాయన, మేము అబద్ధికులము, మా బతుకులే అబద్ధాలనే కదా అర్థం. మేము కంట్లో దూలాలు తీసుకోము, ఎదుటోళ్ళ కంట్లో నలుసు కాదు కదా, అసలు ఏమి చెప్పం, ఎవడి చిత్తం, ఎవడి భక్తి ఆడిది, ఎవడిది ఇదే అని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చి మీరు డబ్బులు సంపాదించుకుంటారా? ఎవరి దగ్గర డ్రామాలు ఇయ్యి? సృష్టికర్త దగ్గర. తప్పని చెప్తున్నాడు ఆయన. అదే అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు ఏంటివి, వీటిని ఎరగవా అంటున్నాడు ఆయన. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితేనే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా ఎలాగ నమ్ముదురు? ఇలా తిరిగి జన్మించినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటారా అని చెప్తే ఇట్లా చేయాలని చెప్పి భూలోక సంబంధమైన విషయాల్ని మీరు వదులుకుంటేనే పరలోకంలో తిరిగి జన్మించిన వారు అవుతారు. ఈ విధమైనటువంటి సిద్ధపాటు మీకు కలిగి ఉండాలని చెబుతుంటే భూ సంబంధ విషయాలు చేయమంటే చేయనప్పుడు ఇంక నీకు పరలోక రాజ్య విషయాలు నీకేం చెప్తానంటాడు. అందుకనే పౌలు గారు కొలసీలకు వివరంగా చెప్తున్నాడు, మీరు ఎట్టి పరిస్థితిలో క్రిస్మస్లు చేసేవాళ్ళు వస్తారు, పుట్టినరోజులు చేసేవాళ్ళు వస్తారు, రకరకాల పుట్టినరోజులు, అందరే పుట్టినరోజులు, పెళ్లి రోజులు ప్రతిరోజు చేసుకునేవాళ్ళు వస్తారు. జాగ్రత్త, ఆయనలో మీరు ఇప్పుడు ఏమై ఉన్నారంటే ఆయన తగినట్టుగా నడుచుకోవాలి మీరు. అందుకనే 9వ అధ్యాయము కొలసీలు రాసిన పత్రిక 9-12 వచనాల్లో ఈ మాట ఉంటుంది, ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. అలాగే పునాది మీద నుంచి తొలగిపోకూడదు. ఆయన ఆయన ఎలాగా సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, శిరస్సును హత్తుకుని ఉండాలి. శిరస్సుని హత్తుకోలేని వాడు లోకాన్ని హత్తుకున్నవాడు మీ డబ్బులను దొంగిలిస్తాడు, మీ యొక్క బహుమానాలను దొంగిలిస్తాడు, మిమ్మలను పాడు చేస్తాడు. వాడు నా సేవకుడు కాదు, నా సేవకుడైతే నా మాట వింటాడు, నన్ను హత్తుకుని ఉంటాడు. శిరస్సును హత్తుకున్నవాడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాగా క్రిస్మస్లు, పండగలని చెప్పి చెయ్యడు, అధిక ధనాన్ని ఆశించడు, సువార్త చెబుతాడు, సువార్త సత్యములో జీవిస్తాడు, సువార్త అంటే ఏంటో చూపిస్తాడు అని వివరంగా ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు. ఒక సంఘానికి కాపరిగా తన శిష్యుడు ఉన్నాడని చెప్పి ఆ సంఘం తప్పిపోకూడదని కొలసీకి రాస్తున్నాడు. అలాగే లవోదికయ సంఘం కూడా పక్కనే ఉంటుంది, ఈ పత్రిక వాళ్ళకు పంపించండి. లవోదికయ కూడా ఒక పత్రిక రాశా, మీరు చదివిన తర్వాత వాళ్ళకి పంపించండి, వాళ్ళు చదివిన తర్వాత మీకు ఈ పత్రిక పంపిస్తాడని చెప్పి ఇదే కొలసీలు పత్రికలో చివరిలో రాయబడుతుంది. మీరు ఆ పత్రిక తెప్పించుకుని మీరు చదవండి, మీ పత్రిక వాళ్ళకి పంపించండి అన్నాడు. ఆ పత్రిక ఈరోజు మన దగ్గరికి వచ్చింది. లవోదికయ రాసిన పత్రిక మన దగ్గర లేదు, కానీ ఈ కొలసీలకు రాసిన పత్రిక మన దగ్గరికి వచ్చింది. కొలసీలో ఉన్నటువంటి ఎంత ఇంపార్టెంట్ విషయాలు మనకు రాయబడ్డాయో చూడండి. ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు. ఇక్కడ క్రిస్మస్ అని మీరు అంటున్నటువంటి ఆ క్రిస్మస్ లూకా సువార్త, మత్తయి సువార్తలు చెప్తున్నటువంటి సువార్తలో ఉన్నటువంటి క్రిస్మస్ అది కాదు. క్రిస్మస్ ఇది అసలైన క్రిస్మస్. అంటే ఆత్మ దేవుడు జన్మించింది అంటే ఈరోజు అది మానేసి ఇది చేయమంటలా. ఇది చేయటానికి కాదు, మీరు క్రిస్మస్ అని పుట్టినరోజు చేస్తున్నారే అది కాదు. ఆయన ఆత్మగా జన్మించాడు. దానికి ఏం చేశాడు? కృపాసత్యముగా ఆయన వాక్యం వచ్చింది. ఆ కృపాసత్యము దగ్గర ఏమి ఉంచుకోకుండా ఆత్మను రక్షించుకొనుట కోసం అన్ని ఉన్నదాన్ని సమానంగా అందరికీ పంచేసి తమకున్న దాంతో తిని బ్రతికి ఆత్మను ఆధారభూతుడు ఆది సంభూతుడయ్యాడు. ఇదే విధంగా ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని చెప్పి ఆ సువార్తకు నేను పరిచారకుడిని అయితేని, అదే పునాది మీద కట్టబడాలని చెప్పి ఆ సువార్తకు నేను పరిచారకుడిని అయితేని చెప్పి పౌలు గారు క్లియర్గా చెప్తున్నాడు. ఈరోజు అబద్ధధనం కనబడేసరికి కళ్ళు బయర్లు కమ్మి మెల్లకళ్ళు వచ్చేసి పిచ్చి కళ్ళన్నీ వచ్చేసి ఎటు తిరుగుతున్నాయో తెలియదు. డబ్బులు చూడంగానే మెల్లకళ్ళు వచ్చేస్తాయి, డబ్బులు చూడంగానే కళ్ళు గిర్ర 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 తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఏ విధంగా వస్తాయి, ఏంటి అని చెప్పి ఈ వాక్యాలు చూస్తే రావు, కళ్ళు తిరగవు. ఈ వాక్యాలు చూస్తే హృదయం కనిపించదు. అబద్ధధనం విస్తారంగా కనిపించేసరికి కళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి, అన్ని విధాలు అన్ని వైపులు చూస్తూ ఉంటాయి. కానీ ఇది అబద్ధధనాన్ని వదులుకోమని చెప్తున్నటువంటి సువార్త. ఈ సువార్త ఇచ్చింది అబద్ధధనాన్ని వదులుకోండి, ఆధారభూతుడు ఆది సంభూతుడు అవ్వాల్సి వచ్చింది.
అందరిని కూడా ఆయన ఏం చేస్తాడంటే సర్వసంపూర్ణత ఆయనలో నివసించాలని తండ్రికి అభిష్టమైనది. తండ్రి అభిష్టానం చాలా సీరియస్‌గా తీసుకున్నటువంటి విషయం. దాన్ని కామెడీతో చేయమాకండి. కామెడీ చేసేసి ట్రాజెడీలో పడిపోమాకండి. ఇది సరదాగా చెప్పలేదు యేసుక్రీస్తు వారు. ఏదో మనందరిని నవ్వించడానికి, కామెడీ చేయడానికి రాలేదు ఇక్కడికి. ఆయన శిలువ మరణం పొందాడంటే ఏ విధమైనటువంటి త్యాగాన్ని చేశారో గుర్తుపట్టండి. ఆ త్యాగాన్ని గుర్తుపట్టి ఆయనను అనుసరించాలి. తండ్రి, కుమారుడు, సేవకులు, దేవదూతలు అందరూ ఎంత పని చేశారో, పని చేసిన తర్వాత గాని మనకి దగ్గరికి ఈ బైబిల్ రాలేదు. ఈ బైబిల్ మన దగ్గరికి వచ్చింది. అనేక సేవకులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, అనేకులు వచ్చారు. ఎవరు కూడా హాస్యాస్పదమైన సినిమాలు పెట్టుకోలేదు. జోకులేసే పాస్టర్ల దగ్గరికి వెళ్ళి చేరిపోలేదు. వాడితో ఏకీభవించలేదు. వారితో పాటు ఉండలేదు. నిద్రాహారాలు మానేసి కుటుంబాలకు దూరంగా తర్జుమాలు చేసిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథాన్ని. అలాగే సువార్తను మారుమూల గ్రామాలకు తీసుకెళ్ళిన వారు ఉన్నారు. అనేకులుగా ఉన్నారు. ఇంత కష్టపడి దేవుడు ఏర్పాటు చేసింది. సృష్టికర్తే వచ్చి ఆయన కష్టపడి చేసింది ఇది. ఇది చేసినటువంటి ఈ సృష్టికర్త మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తర్వాత ఈ నాకు పుట్టినరోజు చేయమని చెప్పి ఆయన ఏం కోరుకోవట్లా. ఆయనకి పుట్టినరోజు చేయమని కోరుకోవట్లా. క్రిస్మస్ చేస్తేనే సువార్త కాదు. క్రిస్మస్ చేయకుండా ఉండటమే క్రిస్మస్ అని చెప్పండిరా అని చెప్పటాకే తిరిగి జన్మించాలిరా అని చెప్తున్నాడు. నికోదేముతో ఆయన చెప్తున్నటువంటి మాటలు అయ్యే. నికోదేము అంటున్నాడు, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యిండు, ఆయనకి తెలియదంట. ఆయన ఏం చెప్తున్నాడు ఆయనతో? 3:3 అందుకే అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఇందులో నా సీరియస్ ఇది. కామెడీ కాదు, సరదా కాదు. సరదా చెప్పాడులే, ఏదో దేవుడు బలేవుడులే, సరదాలే. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఆయన రాజ్యమును చూడలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నేను మీకు చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. క్రొత్తగా జన్మించబడటం గురించి ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చెను, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వాడికి నువ్వు పుట్టినరోజు చేయాలంటే వాడు కనబడుతున్నాడా? కనబడట్లా. కనబడని వాడికి నువ్వు పుట్టినరోజు ఎలా చేస్తావు? ఇశ్రాయేలు ప్రజల్ని ప్రతి సంవత్సరం ఒక నెల పెట్టాడు ఆయన. ఆ నెల 15వ తారీఖున 15వ తేదీ నుంచి 21 వరకు 7 రోజులు గుడారాల పండగ, పర్ణశాలల పండగ చేయమన్నాడు. ఆ పండగ చేసినప్పుడు మిమ్మల్ని ఐగుప్తు అనే బానిసలో నుంచి తీసుకొచ్చని చెప్పి వివరంగా రాశాడు అక్కడ. అక్కడ రాసి చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన వాడికి పండగ లేదు. అలాగే చెప్పి అందుకే చేయట్లేదు అంటారేమో. కాదు. అలా అనుకుంటే యేసుక్రీస్తు వారి పుట్టినరోజు ఉండేది కదా. పుట్టినరోజు లేని దానికి పుట్టినరోజు డేట్ని నిర్ణయించారు. ఆత్మ మూలంగా దానికి కూడా ఒక డేట్ నిర్ణయించగలరు. కానీ ఇంకా రాలా, వస్తుంది. ఉన్నారు కదా కొంతమంది, అందరూ కూడా ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడుతుంది కదా. ఆ సామ్రాజ్యం ఒక నిర్ణయం చేస్తుంది. ఆ సామ్రాజ్య నిర్ణయానికి లోబడే వాళ్ళు ఉంటారు. వారు బహుమానాన్ని ఎత్తుకుపోయేవారు అని చెప్తుంది బైబిలు. శిరస్సును హత్తుకోలేని వారు మీ బహుమానాన్ని ఎత్తుపోకుండా జాగ్రత్త పడడం అని చెప్తున్నాడు ఆయన కొలసీలకు రాస్తూ. పౌలు గారు వివరంగా చెప్తున్నాడు.